చూడండి, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ చెప్పినాడు ఏంటంటే ఏంటంటే ఓవర్ ఎ స్మాల్ డిస్టెన్స్ మూవ్ బై డిఫ్యూజన్ అండ్ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ సప్లిమెంటెడ్ బై ది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అని అడిగినాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు ఇప్పుడు ఏదైనా కానీ కొంత దూరం ప్రయాణించింది అనుకో, అంటే చిన్న చిన్న డిస్టెన్స్, ఇప్పుడు చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ ఉంటాయి కదా, ప్రయాణించింది అనుకోండి, ఫస్ట్ ఏ మెథడ్, డిఫ్యూజన్ మెథడ్ వెళ్తుంది అనమాట. రెండవది సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్తుంది. ఈ సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు దీనిని ఎంతో కొంత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా హెల్ప్ చేస్తుందని చెప్తున్నమాట. అది అంటే చెట్లలో చిన్న చిన్న డిస్టెన్స్ వెళ్తుంటాయి కదా ఏవైనా కానీ సబ్స్టెన్స్, వాటికి ఈ రెండు మెథడ్ ఉపయోగిస్తారు, డిఫ్యూజన్ ఒకటి, సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ఒకటి. సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ జరిగేటప్పుడు దీనికి కొంచెం చిన్నగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కూడా సహాయపడుతుందని చెప్తున్నమాట. అది తర్వాత అదే మొక్కలలో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకో మనకు ఉపయోగపడేది ఏంటి, వాస్కులర్ సిస్టమ్స్. అంటే వాస్కులర్ సిస్టమ్స్ అంటే ఏంటి, జైలము, ఫ్లోయము. సో దీన్ని ఏమంటారు అంటే ట్రాన్స్లొకేషన్ అంటారు. ట్రాన్స్లొకేషన్ అంటారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చినాడు ఏంటంటే మనకు ఏంటిదంటే ఇప్పుడు ప్లాంట్స్లో వేర్లు ఉంటాయి కదా, వేర్లలో మనకు వాటర్ కానీ మినరల్స్ కానీ ఎలా పోతాయంటే జైలం ద్వారానే పోతాయి మనకు. అంటే వాటర్ కానీ మినరల్స్ కానీ జైలం ద్వారానే పోతాయని మనకు తెలుసు. అవి ఎక్కడి నుంచి అంటే యూని డైరెక్షన్ రూపంలో పోతాయంట. ఎక్కడి నుంచి యూని డైరెక్షన్ అంటే కింద వేర్ల నుంచి పైన కాండం వరకు అనమాట. సో దానికి యూని డైరెక్షన్ ఎప్పుడు ఒకటే డైరెక్షన్లో పోతుంది, ట్రాన్స్పోర్ట్ ఇన్ జైలమ్స్లో. కానీ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్, ఇది మినరల్స్ కాదు, మినరల్ న్యూట్రిషియంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆర్గానిక్ అండ్ మినరల్ న్యూట్రిషియంట్స్ ఇవన్నీ కూడా ఎలా వెళ్తాయంటే మల్టీ డైరెక్షన్ అనమాట. అంటే ఏంది మల్టీ డైరెక్షన్ అంటే ఏంది, బై డైరెక్షన్, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి, ఎక్కడ అవసరమైతే అక్కడ వెళ్తాయి అనమాట. అది అని చెప్తున్నాడు. సో ఓకే, సో ఇక్కడ చూడండి మనకు వాటర్ ఉన్నాయి. వాటర్ ఏ ద్వారా వెళ్తాయి, జైలం ద్వారా వెళ్తాయి. అవి కూడా ఒకటే డైరెక్షన్, కింద నుంచి పైకి. సో ఏ ఫామ్లో వెళ్తాయి అంటే ఇన్ఆర్గానిక్ ఫామ్లో వెళ్తాయి అనమాట. అట్లాగే మినరల్స్ ఉన్నాయి. మినరల్స్ కూడా జైలం ద్వారానే వెళ్తాయి, యూని డైరెక్షన్లో వెళ్తాయి, ఇన్ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి అనమాట. తర్వాత హార్మోన్స్ ఉన్నాయి. హార్మోన్స్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. మనం హార్మోన్స్ ఆగా ఫ్లోయిన్లోకి మైండ్ సెట్ వెళ్తుంది కాదు. హార్మోన్స్ అనేవి కూడా జైలం ద్వారానే వెళ్తాయి, అవి యూని డైరెక్షన్ ద్వారా వెళ్తాయి, అవి కూడా ఆర్గానిక్ రూపంలోనే వెళ్తాయి అనమాట. ఆర్గానిక్ ఫుడ్ కూడా అంతే. ఫుడ్ మనకు తెలుసు ఫ్లోయిన్ ద్వారా వెళ్తాయి. ఏ డైరెక్షన్, బై డైరెక్షన్, అంటే కింద నుంచి పైకి, పై నుంచి కిందికి తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఏ రూపంలో వెళ్తాయి, ఆర్గానిక్ రూపంలో వెళ్తాయి. చూడండి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చినాడు ఏదంటే హార్మోన్స్, దాన్నే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. హార్మోన్స్ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అంటారు. మరియు ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ అయినా కూడా హార్మోన్స్, దానికి ఇంకో పేరు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. లేకపోతే ఏ ఇతర కెమికల్ సిగ్నల్స్ ఏవైనా కానీ కూడా ఎలాగ ట్రాన్స్పోర్ట్ అవుతాయి అంటే చాలా చిన్న చిన్న అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, వెరీ స్మాల్ అమౌంట్స్గా ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఎక్కడికైనా పోలినప్పుడు. కానీ కొన్నిసార్లు స్ట్రిక్ట్లీ పోలరైజ్డ్గా అవుతాయి అనమాట. అంటే ఏంది, యూని డైరెక్షన్ వెళ్తాయి. మనం ఇంతకుముందు స్లైడ్లో మాట్లాడుకున్నాం, హార్మోన్స్ కానీ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ లేకుంటే కెమికల్స్ కానీ ఎలా వెళ్తాయి అంటే ఒకటే డైరెక్షన్, యూని డైరెక్షనల్, బై డైరెక్షనల్ కాదు, కింద నుంచి పైకి, పై నుంచి కింద కాదు. ఒకసారి రిలీజ్ అయినాయంటే అవి ఎక్కడికి కావాలో అక్కడికి వెళ్తాయి అనమాట, యూని డైరెక్షనల్. అందుకే ఏమన్నా ఎక్కడైతే అవి తయారు చేయబడతావో అక్కడి నుంచి ఎక్కడైతే అవసరమో అక్కడికి వెళ్తాయి అని చెప్తున్నమాట. సింథసైజ్ నుంచి అదర్ పార్ట్స్కి వెళ్తాయి. అందుకే యూని డైరెక్షన్ అని చెప్పేసినాడు ఇక్కడ. ఓకే, అది నేను చెప్పేది. ఇంకోటి ఏంటంటే ఈ సెంటెన్స్ వెన్ ఏ ప్లాంట్ అంటారు ఇది చూసారా, ఇది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఒకవేళ ఒక చెట్టు మీద ఆకు రాలిపోతున్న ఆకు చచ్చిపోయేటప్పుడు దానిలో న్యూట్రియంట్స్ను బతుకున్న ఆకుకి ఇచ్చి చచ్చిపోతుంది అనమాట. అది దాని యొక్క అర్థం. చూడండి ఇక్కడ మనకు ఒకటి ఇచ్చినాడు, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కు మరియు ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కు అక్రాస్ మెంబ్రెయిన్ మెయిన్ డిఫరెన్స్ ఏదని అడిగినాడు. ఇది తప్పు, ఇది రైటు, ఇది తప్పు, ఇది తప్పు. అసలు ఇలాంటివి అసలు ఉండవు అనమాట. కానీ ఇది అసలు ఉండదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్కి కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అవసరము ఎప్పుడైతే బయాలజికల్ మెంబ్రెయిన్స్ గుండా వెళ్ళేటప్పుడు అని చెప్తున్నాడు. మరియు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎనర్జీ అవసరము
సొల్యూట్స్ని పంపిస్తప్పుడు అన్నారు. అసలు ఇది అర్థమైందా? ఫస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏందో మనం చెప్తాం. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏందో మనం చెప్తాం. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఇక్కడికి వస్తే ఆ, చూడండి, ఇది చెట్టు అనుకుందాం. ఇది చెట్టు అనుకుంటే మనకి ఏం మాట్లాడుతున్నాడు? ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కదా. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఏది అంటే వాటర్. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మనం వాటర్ సప్లై చేస్తుంటాం అనమాట. చూడండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మెయిన్ అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువ నుంచి తక్కువకి, ఇప్పుడు ఈ ఎక్కువ వాటర్ ఉన్నాయనుకో, ఎక్కువ నుంచి తక్కువకి వెళ్తుంది. దీన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు కదా. మరి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే మనకు అర్థం కావడానికి ఏంటంటే, భూమిలో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి, ఈ భూమి నుంచి చెట్టుకు వెళ్తుంది కాబట్టి, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. దాన్ని గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. ఇక్కడ మనకు ఏమైనా ఎనర్జీ యూజ్ అవుతుందా అంటే శక్తి అవసరం లేదు. సింపుల్గా ప్రకృతి ప్రసాదించిన వరంగా హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కాబట్టి దీనిని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అంటారు. అది అర్థమైంది. కానీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది జైలం గురించి మాట్లాడేసినాం. ఇది ఫ్లోయం ఉంది. ఫ్లోయంలో మనకు పైన ఉండే ఆకుల నుంచి మనకు ఫోటోసింథసిస్ ద్వారా వచ్చేసి లోపలికి పంపిస్తుంది. అంటే ఆల్రెడీ ఫ్లోయంలో మనకు ఎంతో కొంత ఫుడ్ ఉండింటుంది. అంటే ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి భూమిలో నుంచి చెట్లోకి వస్తుంది. అప్పుడు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ద్వారా వస్తుంది అని చెప్పేసి దాన్ని అనుకున్నాం మనం. కానీ చెట్లలో పూర్తిగా ఫుడ్ అయితే అరిగిపోదు కదా. ఫుడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఫుడ్డు ఎంతో కొంత జీరో అయితే ఉండదు, ఎంతో కొంత ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తారంటే, ఈ ఎక్కువ తక్కువ గురించి కాకోకుండా ఎప్పుడు కూడా చెట్టు అనేది ఫుడ్ సప్లై చేస్తూనే ఉండాలన్నమాట. అంటే ఏంది? ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, మనకు ఇక్కడ ఒక కాన్సన్ట్రేషన్ మనం మాట్లాడుకున్నాం ఏమని, హై నుంచి లోగా వెళ్తే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని అన్నాం. కానీ ఫ్లోయంలో మాత్రం అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్గా వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నుంచి ఎప్పుడు ఫుడ్ వస్తూనే ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎనర్జీ చాలా ఏటీపీ అనే ఎనర్జీ ద్వారా అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ని, అగనెస్ట్ అంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా, అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వ్యతిరేకంగా ఏటీపీ అంటే ఎనర్జీని, ఇప్పుడు లోపలికి ఫుల్ ఉందనుకో, అయినా కానీ ఫుడ్ పంపించాలి. అప్పుడు ఏం చేస్తాం? ఒక శక్తిని ఉపయోగించి లోపలికి డిప్ చేస్తాం. అట్లాగా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో ఎనర్జీని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే అగనెస్ట్ ద కాన్స్టెంట్ గ్రేడియంట్గా లోపలికి ఫుడ్ పంపిస్తాం. అట్లాగే బయటికి తీసేటప్పుడు కూడా మనకు ఇక్కడ ఏటీపీ ఉపయోగించి తీస్తామట. సో ఇక్కడ అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ గుర్తుపెట్టుకోండి. అందుకే వీడు ఏమన్నా అంటే, ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అనేది ఉంటుంది. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు అగనెస్ట్ ద కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి వెళ్తుంది. అది కూడా ఎనర్జీ ఉపయోగించుకొని లోపలికి వెళ్తుంది. ఎందుకంటే ఫుడ్ ఉన్నప్పటికి కూడా లోపలికి మనం పంపిస్తూనే ఉండాలి. అదనమాట. అట్లా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వస్తువులు ఉంటాయి. మనం వస్తువులు ఉన్నాయి కదా అని చెప్పేసి కొనుక్కోకుండా అయితే ఉంటాం కదా. అట్లా ఏ వస్తువులు మనం కొంటూనే ఉంటాం. ఇంట్లో ఏ అవసరం వస్తుంది అని చెప్పేసి. అలాంటిది యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనమాట. దానికి ఏం అవసరం? డబ్బులు అవసరం కొనాలంటే. అట్లాగే దీనికి ఎనర్జీ అవసరం. లోపలికి పంపించాలన్నా ఫోర్స్గా అగనెస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్కి ఏటీపీ అవసరమే, బయటికి పంపించాలన్నా కూడా ఎనర్జీ అవసరమే. అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఇక్కడ మాత్రం దీనికి కాన్సన్ట్రేషన్ గ్రేడియంటే, దీనికి మాత్రం అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ వెళ్తుంది. అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా హై నుంచి లోగా వెళ్తే దాన్ని కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. అట్లా హై ఉన్నప్పటికీ లోపలికి మనం డిప్ చేస్తున్నాం కాబట్టి హై అగనెస్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అని పదం ఉపయోగించాను అనమాట. రైట్. చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏదంటే అన్లోడింగ్ ఆఫ్ సుక్రోజ్ అట్ ద సింక్ డస్ నాట్ ఇన్వాల్వ్ ది యూటిలైజేషన్ ఆఫ్ ఏటీపీ అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ప్లాంట్లోకి ఫుడ్ పంపించాలన్నా కూడా ఏటీపీ అవసరమే బలవంతంగా. అట్లాగే ప్లాంట్లో నుంచి
మనం ఇదేమంటాం, సోర్స్ అంటాం, ఇది సింక్ అంటాం. ప్లాంట్లో నుంచి ఫుడ్ తీసేయడం కూడా ఏటీపీ అవసరమే, అట్లా అనమాట. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే సింక్ దగ్గర మనం సుక్రోజ్ని తీసేయాలనుకున్నప్పుడు కూడా ఎనర్జీ అవసరమా కాదా అన్నాడు. ఎనర్జీ అవసరమే, కానీ ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఎనర్జీ అవసరం కాదని ఇచ్చినాడు, కాబట్టి ఇది ఆప్షన్ తప్పు. ఓకే. ఇంకోటి ఏంది, ఫ్లోయంలో మాలిక్యూల్స్ బై డైరెక్షన్ తెలుసు, జైలలో మినరల్స్ ఇన్ డైరెక్షన్ మనకు తెలుసు. తర్వాత వచ్చేసి ఎలిమెంట్స్ మోస్ట్ ఈజీలీ మొబిలైజ్ ఇన్ ప్లాంట్స్ ఫ్రమ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, నైట్రోజన్, పొటాషియం, ఇది తెలుసు. ఇదంతా ఈ మూడు కరెక్టే, ఇది తప్పు అనమాట. చూడండి ఇక్కడ మనకు ఫుడ్ అనేది ఫ్లోయంలో వెళ్ళేటప్పుడు యూనిడైరెక్షనల్, యూనిడైరెక్షనల్ కాదు, బై డైరెక్షనల్ కదా. ఇక్కడ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఫ్లోయంలో మనకు ఆర్గానిక్ న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ వెళ్ళేటప్పుడు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లో కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు. ఎందుకు అంటే అసలు యాక్టివ్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటేనే మనకు హై నుంచి లోకి వెళ్ళడం. అసలు హై నుంచి లో అనే పద్ధతి ఇట్లా పాటించట్లే, ఎప్పుడు డిప్ చేస్తూనే ఉంది బయట నుంచి ఫుడ్ని. కాబట్టి అగెన్స్ట్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్నప్పుడు ఏమవుతుంది, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అనేది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ మీద ఆధారపడదు అని చెప్పి మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అది ఓకే. Directional, and if occurs through phloem, it is multidirectional. What is the meaning of that? And if occurs under pressure and transpirational, there is NCERT line which says that if the translocation occurs via xylem, it is unidirectional, and if occurs through phloem, it is multidirectional. What is the meaning of that? In case of xylem, the source is always fixed. That means from where the water and minerals go, that is fixed, and that is soil. That means in the xylem, the water and the minerals will always go from the soil to the different parts of the plant, which are called as sink. So the source to sink relationship in case of xylem is always fixed. That is always from root to the different parts of the plant. That is why the translocation in xylem is always unidirectional. But in case of phloem, the source to sink relationship is not fixed. It changes season to season. Why? When the plant has full-fledged leaves, then in that case, the leaf will act as the source. That means the food will go from the leaf to the different parts of the plant or towards the root. But what will happen when the autumn season will come and the leaf will fall? The plants will have no leaf. So then the food gets stored in the storage organs like root. So in the autumn season, when the plant have no leaf, the food gets stored in the storage parts like root. And when the spring will come and the new leaves has to come on the flower, this food will be supplied to those parts from root to those parts, right? So the source has changed now. So the source to sink relationship is not fixed in case of phloem. It changes from season to season. That is why multi-directional. Clear? Now, obviously, active transport. That means energy will be required. Why? Because in this kind of transport, this is wrong. Sorry, beta. The membrane proteins are involved and they are called as pumps. Okay. If this is a case that this is the cell and the molecule A has to be transported into the cell, but the concentration of A is low outside the cell and high inside the cell. That means A has to be transported from low concentration to high concentration. Then how it will happen? It will happen with the help of certain membrane proteins, and they are called as pumps. So if the material has to be transported from high to low concentration, this is done with the help of special membrane proteins called as pumps. And these pumps have the capacity to set up the gradient.
they have the capacity to do this work against the gradient. That means from low to high concentration. And that is why they are associated with ATPase activity, because they need ATP for their function to work. And the pumps has the capacity to transfer the molecule against the concentration gradient. What is the meaning of against the concentration gradient? That means from low to high concentration, and this kind of movement is called as uphill movement. In facilitated diffusion and in diffusion there was downhill movement, but in active transport there is uphill movement or against the gradient movement, which is helped by pumps, right? The properties of pumps are similar to the properties of channel proteins involved in facilitated diffusion. They also have a limit. They also tend to saturate. They are also very specific. They also sensitive to inhibitors, and they are also under hormonal regulation. Now, this is a table from NCERT. You can see here, this is very important. They have compared the three processes: simple diffusion, facilitated diffusion, and the active transport. It is saying that require. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే మనకు డిఫ్యూజన్ ఉంది కదా, డిఫ్యూజన్ మొక్కల్లో డిఫ్యూజన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అన్నాడు కదా. కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏంటిది, పైన ఇచ్చినప్పుడు హై టు లో అని ఇచ్చినాడు అనమాట. అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా ఇది ఎలా చెప్పాలంటే మనకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెంబ్రెయిన్ ఉందనుకోండి, ఇది మెంబ్రెయిన్ అని అనుకోండి. ఇక్కడ హై కాన్సన్ట్రేషన్ ఉందనుకో, ఇక్కడ లో కాన్సన్ట్రేషన్ ఉందనుకో, ఆమె ఏమవుతుంది, ఈ కాన్సన్ట్రేషన్ అసలు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటే ఏంది, హై మాలిక్యూల్స్ నుంచి లో మాలిక్యూల్స్లోకి వెళ్ళడాన్ని హై కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ అంటారు. సో ఈ స్ట్రెంగ్త్ యొక్క కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారమే ఈ మాలిక్యూల్స్ అనేది మెంబ్రెయిన్ లోపలికి పోతాయి అని చెప్తున్నాడు. ఇది ఫస్ట్ ఆధారపడడం. రెండోది ఏమన్నాడు, పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్ అన్నాడు. పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్ అంటే ఏంది, ఇప్పుడు ఈ మెంబ్రెయిన్ ఉంది, ఈ మెంబ్రెయిన్ అనేది యువతల అవుట్ సైడ్ నుంచి లోపలికి ఎన్ని పంపించగలుగుతుంది దాని మీద కూడా ఆధారపడుతుంది అనమాట. అంతే కదా. అలా ఇప్పుడు ఇది మినిమం ఒక 2 పంపించింది అనుకో, అప్పుడు పర్మియబిలిటీ రేటు తక్కువ ఉంది. లేదా 100 పంపించింది అనుకో, పర్మియబిలిటీ రేటు ఎక్కువ ఉంది అర్థం. అంటే డిపెండింగ్ ఆన్ పర్మియబిలిటీ ఆఫ్ ది సపరేటింగ్ మెంబ్రెయిన్, మీద ఆధారపడి ఉంటుంది. మూడవది సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్. ఇది ఇంపార్టెంట్, మీకు అర్థం కాదు ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్ అంటే మనకు ఇప్పుడు పెద్ద మాలిక్యూల్స్ ఉన్నాయి, మన తర్వాత చిన్న మాలిక్యూల్స్ ఉన్నాయి. వీటి యొక్క సాల్యుబిలిటీ అంటే ఏంది, ఈ డిఫ్యూజ్ అయ్యేటప్పుడు మెంబ్రెయిన్ గుండా డిఫ్యూజ్ అయ్యేటప్పుడు ఈ పెద్ద మాలిక్యూల్స్ ఇక్కడ సాల్యుబిలిటీ అవ్వవు, చిన్నవైతే అవుతాయి. చిన్నవి సాల్యుబిలిటీ అవుతాయి కాబట్టి తొందర లోపలికి పోతాయి, పెద్దవి సాల్యుబిలిటీ అవ్వవు కాబట్టి ఇక్కడ ఉండిపోతాయి. అందుకే వాడు ఏమంటాడంటే సాల్యుబిలిటీ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్ అన్నాడు. నాలుగవది అంటే దీని మీద ఆధారపడతాయి. నాలుగోది ఏ దాని మీద ఆధారపడతాయి అంటే సైజ్ ఆఫ్ ది డిఫ్యూజన్ సబ్స్టాన్స్. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సాల్యుబిలిటీ అయినప్పటికీ సైజ్ వచ్చేసి పెద్దగా ఉంది, లాంగ్ ఉంది, అప్పుడు ఇవి ఇక్కడే ఉండిపోతాయి అనమాట. అది తర్వాత నాలుగోది వచ్చేసి టెంపరేచర్ అండ్ ప్రెజర్ బట్టి కూడా ఇవి ఉండిపోతాయి అనమాట. అంటే ఏంది, ప్లాంట్స్లో డిఫ్యూజన్ అనేది ఈ 5 మీద ఆధారపడుతుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, సరే అంత బాగానే ఉంది, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ అనేది డిసైడ్ చేసేది ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఉంది, అది ఏంటంటే ఇవన్నీ కాదు, సాల్యుబిలిటీ, గ్యాసెస్, థిక్నెస్ ఇవన్నీ కాదు, ప్రెజర్ గ్రేడియంట్ మీద ఆధారపడతాయి అనమాట. గుర్తుపెట్టుకొని రేట్ ఆఫ్ డిఫ్యూజన్ డిసైడింగ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ ఏదంటే ప్రెజర్ గ్రేడియంట్. అంతే కదా. మరి అసలు ఈ పర్మియబిలిటీ ఇదంతా సోది తొటకూర లేకోకుండా కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉంటే కదా లోపలికి డిఫ్యూజన్ జరిగేది. ఇదే లేనప్పుడు ఇంకా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటే ఏం లాభం. అందుకే వాడు ఏమిటంటే ప్రెజర్ గ్రేడియంట్ కానీ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ కానీ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఇదే మెయిన్ ఫ్యాక్టరు రేట్ ఆఫ్ డిఫ్యూజన్ జరగడానికి అని చెప్తున్నమాట. Porins. Sometimes in the plasma membrane, the size of the channel proteins is bigger, and those large sized channel proteins are called as porins. And where porins are found?
Porins are found in the outer membrane of mitochondria, not the inner membrane. Outer membrane of mitochondria, outer membrane of chloroplast, and outer membrane of bacteria, most commonly the gram-negative bacteria, right? In the plasma membrane, there are water channels also, which allow the movement of water into the cell. And for the formation of these water channels, there are special membrane proteins called as aquaporins. Aquaporins. And the water channel in the plasma membrane is formed by 8 different types of aquaporins. Okay? Now let's move further. Now, how these channel proteins or membrane. చూడండి, వాటర్ పొటెన్షియల్ గురించి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేను ఇంతవరకు నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది, వాటర్ పొటెన్షియల్. సో వాటర్ పొటెన్షియల్ యొక్క టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చూడండి వీడు ఏమంటారంటే ద కైనెటిక్ ఎనర్జీ అనే దానిని ఇంకో పేరు ఫ్రీ ఎనర్జీ అంటారు, ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్ దేర్ గ్యాసియస్ లిక్విడ్ స్టేట్ విచ్ హైడ్రోజన్ వాటర్ మాలిక్యూల్స్ కెన్ మూవ్ ఈజ్ వాటర్ పొటెన్షియల్ అంటున్నారు. అసలు వాటర్ పొటెన్షియల్ అంటే ఏంటంటే, ఈ పదం తెలుసుకునే ముందర ఫస్ట్ మనము వాటర్ పొటెన్షియల్ని ఏమంటారు అంటే ఈ సింబల్ ఉపయోగిస్తారు. యూనిట్ వచ్చేసి పాస్కల్ కానీ బార్ కానీ ఉపయోగిస్తారు అన్నమాట. సో వాటర్ పొటెన్షియల్ యొక్క సింబల్ ఇది, దీని యొక్క యూనిట్ పాస్కల్ బార్. మరియు సొల్యూట్ పొటెన్షియల్ కూడా సింబల్ ఇక్కడ ఎస్ వస్తుంది అంతే. ఇక్కడ సొల్యూట్ పెడతాం కాబట్టి ఇక్కడ ఎస్ వస్తుంది అనమాట, అది తేడా. ఓకే, యూనిట్ ఏంటంటే సేమ్ ఇక్కడ పాస్కల్ ఎట్లా ఉందో దాని కూడా అట్లాగే పాస్కల్ ఉంటుంది అనమాట. చూడండి, వాటర్ పొటెన్షియల్ అంటే ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను కరెక్ట్గా. ఇప్పుడు మన దగ్గర ప్యూర్ వాటర్ ఉన్నాయనుకోండి, అంటే ప్యూర్ వాటర్ అంటే ఏమి లేవు, దీంట్లో ఏం కలపలే మనం, ప్యూర్ వాటర్ ఉన్నాయనుకో. ఈ ప్యూర్ వాటరు మన దగ్గర ఉన్నప్పుడు దీంట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్కి ఏదో ఒక తెలియని ఎంతో కొంత ఒక శక్తి ఉంటుంది. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అంటే ఫ్రీ ఎనర్జీ అంటారు అన్నమాట. ఆ ఫ్రీ ఎనర్జీనే మనం ఏమంటామంటే కైనెటిక్ ఎనర్జీ అని కూడా అనవచ్చు. ఫ్రీ ఎనర్జీ ఉంటుంది, దానినే కైనెటిక్ ఎనర్జీ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఎనర్జీ అంటారు. ఇప్పుడు ఈ ఫ్రీగా ప్యూర్ వాటర్లో ఉండే మాలిక్యూల్స్ ఏమవుతాయంటే, ఏవైనా కానీ అవి అలాగే ఉండిపోవు కదా. ఎక్కడైతే హై కాన్సన్ట్రేషన్ ఉంటావో లో కాన్సన్ట్రేషన్కి, మరి హై కాన్సన్ట్రేషన్ నుంచి మరి లో కాన్సన్ట్రేషన్కి అట్లా తిరుగుతూ ఉంటాయి ర్యాండమ్గా అనమాట. సో ఈ ప్యూర్ వాటర్లోని మాలిక్యూల్స్ యొక్క ఏదో తెలియని ఒక ఫ్రీ ఎనర్జీ హై కాన్సన్ట్రేషన్ లో కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది కదా, దాన్ని ఏమంటారు అంటే కైనెటిక్ ఎనర్జీ అంటారు. కైనెటిక్ ఎనర్జీ అంటారు అన్నమాట. ఓకే, కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో కైనెటిక్ ఎనర్జీ అంటారు అన్నమాట దాన్ని. సో ఈ కైనెటిక్ ఎనర్జీ అంటారు కదా, దీన్నే ఏమంటారు అంటే వాటర్ పొటెన్షియల్ కూడా అంటారు. వాటర్ పొటెన్షియల్ కూడా అంటారు. దీని సింబల్కి వచ్చేసి ఇలా ఉపయోగిస్తారు. యూనిట్ వచ్చేసి పాస్కలు బార్ అని చెప్తారు అనమాట. మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నాం. ఓకే, చెప్పుకున్నాం, రైట్. ఇంకా ముఖ్యంగా ఈ వాటర్ పొటెన్షియల్ మనకు అంటే ఏ స్టేట్లో ఉంటాయంటే రెండు రూపాల్లో ఉంటుంది. ఒకటి గ్యాసెస్లో కానీ లిక్విడ్ స్టేట్లో కానీ ఉంటుంది అనమాట. అది ఇక్కడ వాడు ఒకటే చెప్తున్నాడు, గ్యాసెస్ స్టేట్లో కానీ లేకుంటే లిక్విడ్ స్టేట్లో కానీ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయనుకో, వాటర్ మాలిక్యూల్స్లో ఏదో ఒక ప్యూర్ వాటర్లో ఏదో ఒక ఫ్రీ ఎనర్జీ ఉంటుంది, దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. సో ఎందుకు కైనెటిక్ ఎనర్జీ అంటారంటే, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి తిరుగుతూ ఉన్నప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి సైంటిస్టులు కైనెటిక్ ఎనర్జీ అని చెప్పినారన్నమాట. అటువంటి పొటెన్షియాలిటీ ఉంటుంది వాటర్కి అప్పుడు. సో అటువంటి పొటెన్షియాలిటీ వాటర్కి ఉన్నందువల్ల దానిని ఏమన్నారంటే పదము వాటర్ పొటెన్షియల్ అన్నారు. ఇక్కడ అన్ని పదాలు ఒకటే, ఏది ఫ్రీ ఎనర్జీ అన్నా ఒకటే, కైనెటిక్ ఎనర్జీ అన్నా ఒకటే, పొటెన్షియాలిటీ అన్నా ఒకటే, వాటర్ పొటెన్షియల్ అన్నా ఒకటే అనమాట. కానీ వీడు ఆ మాలిక్యూల్స్ అనేటివి ఒక్కొక్క సందర్భంలో ఒక రకమైన రూపాన్ని అంటే చేంజ్ చేసుకుంటాయి కాబట్టి అలా మార్చుకున్నమాట, వాటర్ పొటెన్షియల్ అని చెప్పేసి అలా అన్నాడు. సో ఇక్కడ చూడండి, వాటర్ పొటెన్షియల్ యొక్క సింబల్ ఇదైతే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత 0 అని ఇచ్చినాడు.
అది కూడా ఎప్పుడంట వాటర్ పొటెన్షియల్ అంటే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ జీరో, మ్యాక్సిమం వాల్యూ జీరోగా తీసుకోవాలన్నమాట. ఎందుకు అలా ఎందుకు మ్యాక్సిమం జీరోని తీసుకోవాలనుకుంటే అసలు ప్యూర్ వాటర్ అంటే దాంట్లో ఏం లేవు, ఇంకా దాంట్లో ఎటువంటి సొల్యూట్స్ లేవు. అంటే షుగర్ కానీ లేకుంటే సాల్ట్ కానీ లేదంటే గ్లూకోజ్ కానీ సుక్రోజ్ కానీ ఇటువంటి లేనప్పుడు ప్యూర్గా ఉన్నప్పుడు ఇంకా ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అని సైంటిస్టులు గమనిస్తే జీరో అని మ్యాక్సిమం వాల్యూ తీసుకున్నారన్నమాట. అది కూడా గుర్తుపెట్టుకోండి, అది కూడా ఎప్పుడు వాటర్ పొటెన్షియల్ యొక్క అది కూడా ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ జీరో ఏ కండిషన్లో తీసుకోవాలా అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ టెంపరేచర్లో ఉండాలి, తర్వాత స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్లో తీసుకోవాలన్నమాట. స్టాండర్డ్ టెంపరేచర్ అంటే సైంటిస్టులు 25 డిగ్రీ సెల్సియస్ని స్టాండర్డ్ టెంపరేచర్గా అంటారు. అదే ప్రెజర్ టెంపరేచర్ అంటే స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్ అంటే 1 అట్మాస్ఫియర్ అని అంటారు అనమాట. ఇటువంటి సందర్భంలోనే ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియాలిటీ ఎంత ఉంటుంది అంటే జీరో అని చెప్పేసి తీసుకున్నారు. చూడండి, ఇక్కడ నేను నోట్స్లో రాసినాను, ఇది ప్యూర్ వాటర్ తీసుకున్నాము. సో ప్యూర్ వాటర్ యొక్క వాటర్ పొటెన్షియల్ జీరో అనుకుంటే మ్యాక్సిమం జీరో అనుకుంటాము. ఎందుకు జీరో అనుకుంటే కింద చూడండి, ఇక్కడ ఇప్పుడు జీరో దాంట్లో ఏం లేవు అంటే ఇది సాల్ట్లు కానీ షుగర్ కానీ ఏం లేవు అనమాట. సాల్ట్ కానీ షుగర్ కానీ ఏం లేవు కాబట్టి జీరో తీసుకున్నారు. ఒకవేళ ఏమని ఉంటే ఏమవుతుంది అంటే దాంట్లో మైనస్ అవ్వకుండా పోతుందన్నమాట. అంతేగాని +1 +2 +4 ఇలా అవ్వదు, ఇలా పెరగదనమాట. అసలు ఇది మనకి లెక్క రాదు, ఇలా వస్తుంది అనమాట. -1 -2 -3 -4 -5 -6. ఈ కథ ఎంతో ఇప్పుడు ఇక్కడ చెప్తా చూడండి, ఎందుకు -1 -2 -3 -4 -6 అవుతుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్యూర్ వాటర్ ఉంది కదా, ఇక్కడ ప్యూర్ వాటర్లో వాటర్ పొటెన్షియల్ జీరో అన్నాడు. మనం ఒక ఫ్లాస్క్ తీసుకొని అసలు దీంట్లో ఎటువంటి సొల్యూట్ లేదు, ఎటువంటి సాల్ట్స్ కానీ షుగర్ కానీ లేదు. మనం ఏం చేసినామంటే ఆర్టిఫిషియల్గా సాల్ట్ షుగర్ అంటే ఇది ఇక్కడ సాల్ట్ షుగర్ని యాడ్ చేయడం అనేది ఏంటంటే ఒక సొల్యూట్ను మనం యాడ్ చేస్తున్నాం. అట్లా ప్యూర్ వాటర్లోకి ఒక సాల్ట్ షుగర్ అనే సొల్యూట్ను యాడ్ చేయడం ద్వారా ఏమైందంటే ఈ ప్యూర్ వాటర్ అనేది సొల్యూట్గా మారడం జరుగుతుంది అనమాట. అప్పుడు ఈ ఫ్రీగా కదిలే వాటర్ మాలిక్యూల్స్ ఫ్రీ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కదా, అవి ఏమైతాయంటే ఫ్రీ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి కదలడము లేకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కదలడం అనేది అటువంటి ఫ్రీ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. ప్యూర్ వాటర్ సొల్యూట్గా మారడం ఒకటి, తర్వాత దానిలోని ఫ్రీ ఎనర్జీ అనేది కూడా కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట. అట్లాగా మళ్ళీ ఎక్కువ సాల్ట్ యాడ్ చేసినాడు, మళ్ళీ ఈ సొల్యూషన్ అనేది సొల్యూట్గా మారిపోతూ ఉంది. అంటే యాడ్ చేస్తున్నాడు, ఈ ప్యూర్ వాటర్ మొత్తం ఒక సొల్యూట్గా మారిపోతుంది. ఇదల్లా సొల్యూట్గా మారిపోతుంది. చూడండి ఇక్కడ థిక్నెస్ ఫస్ట్ స్మాల్ రెడ్గా ఉంది, ఎక్కువ రెడ్, మళ్ళీ ఇంకా ఎక్కువ రెడ్ అయింది. అంటే ఉన్న ప్యూర్ వాటరు సొల్యూట్గా మారిపోవడం జరుగుతుంది. అంటే దాని అర్థమైంది, ప్యూర్ వాటర్లో ఎటువంటివి ఏం లేనప్పుడు జీరో తీసుకున్నప్పుడు ఈ సొల్యూట్ అనేది యాడ్ చేయడం ద్వారా -1 -2 -3 అలా -4 -5 -6 కిందికి మారుతూ వచ్చిందనమాట. ఓకే, మారుతూ వస్తుంది. దీంతో పాటు ఫ్రీ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ముందు ఇక్కడ ఫ్రీగా ఉండే వాటర్ మాలిక్యూల్స్ బాగా తిరుగుతాయి అన్నమాట, స్వేచ్ఛగా తిరిగేటివి. ఈ సొల్యూట్ యాడ్ చేయడం వల్ల స్వేచ్ఛగా తిరగలేక వాటి యొక్క ఫ్రీ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అనమాట అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, అలాగా ఈ వాటర్ పొటెన్షియల్స్ ఇక్కడ తగ్గిపోంగా ఏమవుతాయంటే మనకు వాటర్ పొటెన్షియల్ ఎంత వాల్యూ అయితే ఉంటుందో ఇక్కడ సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది అనమాట. అంటే ఏంది, ఇప్పుడు వాటర్ పొటెన్షియల్ వాల్యూ ఎంతైతే తగ్గుతుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా దాని లోపల అంతే ఉంటుంది అనమాట. వాటర్ పొటెన్షియల్ ఎంతైతే తగ్గుతుందో సొల్యూట్ పొటెన్షియల్ కూడా అంతే ఉంటుంది. సో కాబట్టి ఈ లాజిక్ మనకు అర్థం కావాలంటే మనకు దీంట్లో ఈ మేడం చెప్పిన వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అవసరమైతే చూడండి, మొత్తానికి అర్థమైంది, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రికార్డ్ చేస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ వస్తే వాటర్ పొటెన్షియల్ -4 ఉంది, సొల్యూట్ పొటెన్షియల్ -4 అయింది కదా. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు ఇది ఈక్వల్, వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్కి ఈక్వల్గా ఉంటుంది. ఇది కూడా ఏ కండిషన్లో అంటే ఖచ్చితంగా స్టాండర్డ్ టెంపరేచర్ కానీ మరియు తర్వాత వచ్చేసి అదేంటి అంటే స్టాండర్డ్ అట్మాస్ఫిక్ ప్రెజర్లో మాత్రమే ఈ రెండు సమానమైన విలువల్ని తీసుకోగలుగుతాయి. ఒకవేళ మనం బై మిస్టేక్గా ఎక్స్టర్నల్ ప్రెజర్ కానీ అప్లై చేసినామనుకో ఏమైతే అంటే అది
వాటర్ పొటెన్షియల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సొల్యూట్ పొటెన్షియల్ కిందకి వచ్చేస్తాయి అనమాట. ఖచ్చితంగా రెండు స్టాండర్డ్ అట్మాస్ఫియర్లో కానీ స్టాండర్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఈ రెండు సమానమైంది. ఓకే రైట్. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, ఏదంటే చూడండి ఇక్కడ వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ ప్యూర్ వాటర్లో 0 ఉంటుంది. తర్వాత వాటర్ పొటెన్షియల్ సొల్యూట్ పొటెన్షియల్ సొల్యూషన్లో ఎప్పుడు కూడా నెగిటివ్ సైడ్ని చూపించాలి. అసలు ఇప్పుడు ఏంటంటే అసలు సిస్లైన కథ ఏంటంటే ఇది వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. సొల్యూట్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఇది చాలామంది విద్యార్థులు ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ అవుతారు అన్నమాట. చూద్దాం. సో దీనికి వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అన్నాడు కదా. చూద్దాం. ఇప్పుడు మనకు ఇది తీసుకుంటే దీంట్లో ఆల్రెడీ మనకు వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -4 ఉంది, సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూ కూడా -4 ఉంది. ఓకే, రెండు సమానం ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసినామంటే మళ్ళీ ఇంకోటి తీసుకొని ఒక దాంట్లో నుంచి మనము ఇంకా ఎక్కువ సాల్ట్ని కానీ షుగర్ని కానీ ఎక్కువ యాడ్ చేసినాం. అంటే ఇదేంటి సొల్యూట్ కదా, ఆల్రెడీ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఉంది. ఇంకా మనము ఈ వాటర్ పొటెన్షియల్ వాల్యూ -4 ఉన్న దాన్ని సొల్యూట్ పొటెన్షియల్ -4 ఉన్న దానిలోనికి మనం ఇంకా ఎక్స్ట్రా సాల్ట్ షుగర్ అనే సాల్వెంట్ను, అంటే ఏదో ఒకటే మనం చేయాల్సింది సాల్వెంట్ ఇంకా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది ఇక్కడ వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -8, మళ్ళీ సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూ -8 మారిపోతుంది. అంటే దాని అర్థమైంది ఇక్కడ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిందా లేదా, అంటే ఏంది ఇది పెరుగుతుందంటే ఇప్పుడు ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క వాల్యూ వచ్చేసి -4 ఉంటుంది. ఈ చూడండి ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అంటున్నా, సొల్యూట్ పొటెన్షియల్ కాదు ఇది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ అనేది ఇక్కడ మొదట్లో -2 ఉండొచ్చు, ఇదేమో -4 ఉంటుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషను యాడ్ చేయడం ద్వారా ఇది -4 అవుతుంది, ఇవేమో -8 -4. ఇంతకుముందు -4 ఉండేటివి -8 -8గా మారుతుంది. ఇప్పుడు -8 పెద్దదా -4 పెద్దదా అంటే -4 పెద్దది దేనికంటే -8 కంటే, ఎందుకంటే 0కి దగ్గరలో ఉంది కాబట్టి ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది సొల్యూట్ కాన్సన్ట్రేషన్, నాట్ సొల్యూట్ పొటెన్షియల్. చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్. అందుకే వీడి ఆ మాట అన్నాడు అనమాట, ఏమని వాటర్ పొటెన్షియల్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఒకవేళ మనము ఈ సొల్యూట్స్ కాన్సన్ట్రేషన్ను మనకు 2గా తగ్గించామనుకో, మళ్ళీ ఇదేమవుతుంది, ఇది కూడా తగ్గుతుంది. ఇది కూడా తగ్గుతుంది. అంటే ఏంది, ఇది తగ్గడం వల్ల ఇది కూడా తగ్గుతుంది, అంతే కదా. అంటే ఏంది ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కానీ వాల్యూ తగ్గుతుంది అనమాట, అది అట్లా. కానీ మొత్తానికి అయితే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ యొక్క వాల్యూ ఎప్పుడైనా పెద్దగానే ఉంటుంది దేంతో పోల్చుకుంటే, అంటే వాటర్ పొటెన్షియల్ కానీ సొల్యూట్ పొటెన్షియల్ యొక్క వాల్యూతో పోల్చుకుంటే. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ యాడ్ చేసినాం అనుకో, ఇదేమవుతుంది -8 అవుతుంది, ఇదేమో -16 వెళ్ళిపోతుంది. అంటే ఇది ఇన్వర్స్లీ కదా, ఇది పెరిగే కొద్దీ ఇది వేసే కొద్దీ ఇది కూడా ఈ రెండు తగ్గిపోతున్నది, ఒకటేసారి తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గిస్తే ఇవి పెరుగుతాయి అనమాట. అట్లా పెరగడం అంటే ఇది -8 -4 వచ్చేస్తాయి అనమాట. అది అందుకే మనకు చాలా డిఫికల్టీ కాన్సెప్ట్ అనేది సొల్యూట్ కాన్సన్ట్రేషన్. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుంది అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇక్కడ వాల్యూ తగ్గుతుంది, అంతే కదా. ఇది తగ్గిందనుకో ఇది తగ్గుతుంది, వాటర్ పొటెన్షియల్ తగ్గితే సొల్యూట్ పొటెన్షియల్ కూడా తగ్గుతుంది. సొల్యూట్ కాన్సన్ట్రేషన్ మాత్రం దీంతో పోల్చుకుంటే ఇది ఎప్పుడు ఎక్కువనే ఉంటుంది అట్లా అన్నమాట. ఇది ఎక్కువ ఇది తక్కువ, ఓకే, ఇది ఎక్కువ ఇది తక్కువ అట్లాగా. అందుకే వాడు ఆ మాట ఉపయోగించినాడు, ఇట్లా ఇక్కడ పొటెన్షియల్ అండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది మనకు. ఎప్పుడైనా కానీ చెట్టు అనేది ఇప్పుడు భూమిలో నుంచి మొక్క నీళ్ళు ఇలా తీసుకుంటుంది కదా, తీసుకున్నప్పుడు
ఇక్కడ ఒక పద్ధతిని ఉపయోగిస్తుంది. ఆ పద్ధతి ఏంటంటే డిఫ్యూజన్ పద్ధతి. అంటే ఏంది, మట్టిలో నుంచి ఈ వేరు అనేది నీళ్లు తీసుకున్నప్పుడు ఒక పద్ధతిని ఉపయోగిస్తుంది. ఏంటంటే డిఫ్యూజన్. అది కూడా డిఫ్యూజన్ అని ఎగ్జామ్ హాల్లో ఆప్షన్ వస్తే అది పెట్టాలా. మరి ఇది ఎటువంటి డిఫ్యూజను వాటర్ తీసుకునేది లోపలికి అంటే స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. సో దాన్ని ఏమంటారు అంటే ఆస్మోసిస్ అని అంటారని మనకు తెలుసు ఆల్రెడీ కదా. అందుకే ఏమన్నా అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్ ఈజ్ డన్ బై డిఫ్యూజన్. ఇది కూడా స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్. దీనికే ఏమంటారు, స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఆస్మోసిస్ అంటారని తెలుసు. సో ఇది ప్యాసివ్ ప్రాసెస్, యాక్టివ్ ప్రాసెస్ కాదు. చూడండి, టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చినాడు మనకు. ఆస్మోసిస్ అనేది ఒక ఫిజికల్ ఫినామినా. అది కూడా ఇక్కడ సొల్యూట్ కాదు, సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏంటి, ఇక్కడ వాటర్ కదా, వాటర్. సో ఇక్కడ సాల్వెంట్ని మన వాటర్ని అంటే వాటర్ని సాల్వెంట్గా భావిస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు వాటరే పోతుంది కదా, వాటరే కదా, అది అనమాట నేను చెప్పేది. ఓకే, సో కాబట్టి సాల్వెంట్ ఎక్కడి నుంచి ఎలా పోతుందట, లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అన్నాడు అంటే సొల్యూషన్లో సొల్యూట్ అనేది తక్కువ ఉంది, వాటర్ అనేది ఎక్కువ ఉంది, కాబట్టి దాన్ని ఏమంటారు, లోయర్ కాన్సన్ట్రేషన్ అన్నారు. సొల్యూట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ పదాన్ని, లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి. తర్వాత హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఉంటుంది అనమాట. రైట్ తమ్ముడు రా. సో ఇక్కడ ఆస్మోసిస్లో ఏం మాట్లాడుతున్నాడంటే లోయర్ కాన్సన్ట్రేషన్ అంటే అతను లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటున్నాడు. లోయర్ కాన్సన్ట్రేషన్ అనట్లేదు. కాబట్టి లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే ఎక్కువ మొత్తంలో వాటర్ ఉంటాయి, తక్కువ మొత్తంలో సొల్యూట్, షుగర్ కానీ సాల్ట్ కానీ ఉంటుంది అనమాట. అది ఆయన మాట్లాడేది. సో అట్లాగా రూట్ హెయిర్ నుంచి వాటర్ ఇలా వెళ్తాయి. ఇది ఇక్కడ ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మనకు డిఫ్యూజన్ అని కనపడితే అది ఆప్షన్ కరెక్టే, ఒకవేళ ఆస్మోసిస్ కనపడితే అది కరెక్టే అనమాట. ఒకవేళ డిఫ్యూజన్ ఆస్మోసిస్ రెండు కనపెట్టినా కూడా అది రెండు కరెక్టే. కానీ ఇక్కడ స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ ద్వారానే వాటర్ అనేది రూట్ హెయిర్ ద్వారా ఇక్కడికి రూట్ హెయిర్లోకి వెళ్తుంది అనమాట. మరి ఇక్కడ నుంచి వేరే ప్రాసెస్ ఉంది, అది తర్వాత కథ. ఓకే, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఆస్మోసిస్ ఇది కూడా ప్యాసివ్ ప్రాసెస్, అది ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో నేను ఇక్కడ రికార్డ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చూడండి, మనకు మట్టిలో మొత్తం నీళ్ళే ఉంటాయి. ఈ నీళ్లు మొత్తం రూట్ హెయిర్ అబ్జర్వ్ చేసుకోవాలంటే డిఫ్యూజన్ ద్వారా ఎలా చేసుకుంటుంది, చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉపయోగించే పద్ధతి కన్ఫామ్గా ఏది ఉంటుందంటే ఇక్కడ సెలెక్టివ్ పర్మిబుల్ మెంబ్రేన్ ఉంటుంది దీనికి. కాబట్టి ఆస్మోసిస్ అనే స్పెషల్ డిఫ్యూజన్ పద్ధతి ద్వారానే వాటర్ అనేటివి చెట్లు తీసుకోగలుగుతాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్, మనం రూట్ హెయిర్ దగ్గర ఆస్మోసిస్ పద్ధతిని ఉపయోగించి లోపలికి వస్తుంది కదా వాటరు. ఈ వాటరు మొక్కలో వేరులో నుంచి అంటే మొక్క యొక్క రూట్ హెయిర్ నుంచి వాటర్ అనేది లోపలికి వెళ్తేప్పుడు మరి లోపల ఉండే జైలం అనేది ఏంటి, డెడ్ సెల్, చనిపోయిన సెల్, దీనిలోకి వాటర్ వెళ్ళినప్పుడు ఎన్ని ఎదుర్కొని రావాలా, ఇక్కడ కార్టెక్స్ ఉంది, తర్వాత ఎండోడెర్మిసిస్ ఉంది, పెరిసైకిల్ ఉంది. చూడండి, ఇవన్నీ ఎదుర్కొని రావాలంటే దీనికి ఒక పద్ధతి పెట్టినాడు. ఓకే, సైంటిస్ట్ ఏమని చెప్పినా అంటే రెండు పద్ధతి ద్వారా వాటర్ వెళ్తాయంట. ఒకటి ఏంటంటే ఎపోప్లాస్ట్ పద్ధతి, రెండోదేమో సింప్లాస్ట్ పద్ధతి ద్వారా వెళ్తుంది లోపలికి. చూద్దాం ఏందనేది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జైలం అనేది డెత్. సో దీన్ని జైలంని ఫ్లోయిమ్ని ఏమంటారు, వాస్కులర్ బండిల్స్ అంటారు కదా, అంతా మనకు తెలుసు, అవసరం లేదు. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రూట్ హెయిర్ ద్వారా వాటర్ అబ్జర్వ్ చేసుకునేది లోపలికి ఎలా వస్తుంది అంటే రెండు పద్ధతి ద్వారా వస్తుంది. ఒకటి ఎపోప్లాస్ట్ పద్ధతి ద్వారా, రెండోది సింప్లాస్ట్ పద్ధతి ద్వారా. అది చూడండి, ఎపోప్లాస్ట్ అంటే ఇక్కడ ఎపోప్లాస్ట్ అంటే ఏం లేదు. ఎపోప్లాస్ట్లో వాటర్ ఎలా పోతాయంట అంటే అది ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయదు. మరి ఎలా వెళ్తుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయకుండా ఏదైతే చనిపోయిన సెల్స్ ఉంటాయి కదా, డెత్ స్పేస్ కావచ్చు, డెత్ సెల్స్ కావచ్చు, వాటి గుండా వాటర్ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు సెల్ వాల్ ఉంది, ఇక చూడండి ఇక్కడ ఇచ్చినాడు, ఇది సెల్ వాల్, ఇది కూడా దానికి ప్రాణం ఉండదు కాబట్టి దాని గుండా వెళ్తుంది. లేకపోతే సెల్కి మధ్యన ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉంది, అది కూడా ఒక డెత్ సెల్ కాదు, ఇది డెత్ సెల్ కిందకి వస్తుంది, సెల్ వాల్ మాదిరి, ఇది డెత్ స్పేస్. సో అట్లాగా సెల్ వాల్ టు సెల్ వాల్ వెళ్తుంది, లేకుంటే సెల్కు మధ్యలో. గుర్తుపెట్టుకోండి, ఇంటర్సెల్యులర్ అంటే మనకు అర్థమైందంటే సెల్కి మధ్యలో ఉంటే ఇంటర్సెల్యులర్, అదే సెల్ లోపల జరిగితే ఇంట్రా సెల్యులర్.
సో దాని గుండా ఎపోప్లాస్ట్ పాత్వే వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎపోప్లాస్ట్ పాత్వే అనేది చాలా ఫాస్ట్గా పోతుందంట. దేంతో పోల్చుకుంటే సింప్లాస్ట్తో పోల్చుకుంటే. చూద్దాం, చూడండి. సింప్లాస్ట్ పద్ధతి ద్వారా ఎలా అంటే వాటరు ఎలా వెళ్తాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్ని దాటి, ఇక్కడ ఇచ్చా చూడండి డయాగ్రాము. మనకు సెల్ ఉందనుకో, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ బయట నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్ దాటి లోపలికి వెళ్తుంది, సెల్ లోపలికి వెళ్తుంది అనమాట. అది ఈ సింప్లాస్టిక్ పాత్వే ద్వారా. ఇక్కడ సెల్ బతుకుంటుందా చచ్చిపోతుందా అంటే సెల్ బతికి ఉంటుంది. ఇక్కడేమో చనిపోయిన సెల్, ఇక్కడేమో బతికిన సెల్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్ స్లో ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు సెల్లులో ఎక్కడైనా కానీ వాటరు లోపలికి జైలంకి చేరుకోవాలంటే ఎక్కువ శాతము ఏ యొక్క రహదారిని వాడుతుంది అంటే ఎపోప్లాస్టిక్ రహదారిని వాడుతుంది అనమాట. అంటే ఎపోప్లాస్టిక్ పాత్వేని వాడుతుంది. ఎందుకంటే మొక్కలలో ఎక్కువ కూడా డెత్ స్పేస్ కానీ డెత్ సెల్స్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట. అది మరి ఇది అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారం వెళ్తుందా, అగెనిస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారం వెళ్తా అంటే డౌన్ ద గ్రేడియంట్ అంటే దాని అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, దాని ప్రకారం వెళ్తే ఇది కూడా ప్యాసివ్ ప్రాసెస్. తర్వాత సింప్లాస్టిక్ పాత్వే కూడా ఇది ఏం చేస్తుందంటే ఇది ఏం చెప్తారంటే అన్ని సెల్స్ ఎపోప్లాస్టిక్ పద్ధతి ద్వారా వెళ్తాయి. కానీ ఒక చోట ట్విస్ట్ ఉంది, ఎండోడెర్మిస్ ఉంది. ఎండోడెర్మిస్ అంటే ఎక్కడ అంటే మనం ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినప్పుడు అది ఎండోడెర్మిస్ని దాటుకోవాలన్నప్పుడు ఈ సింప్లాస్టిక్ పాత్వేని ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఎండోడెర్మిస్లో అక్కడక్కడ ఏముంటాయంట అంటే బతికిన సెల్స్ ఉంటాయన్నమాట, లివింగ్ సెల్స్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది ప్యాసివ్ ప్రాసెస్, ఇది యాక్టివ్ ప్రాసెస్ అని కన్ఫ్యూజ్ అవుతారంట. కానీ ఈ రెండు ప్యాసివ్ ప్రాసెస్సే. మరి లివింగ్ సెల్స్ ఉంటే అది యాక్టివ్ ప్రాసెస్ కదా అని మనకు డౌట్ రావచ్చు. లివింగ్ సెల్ ఉన్నప్పుడు అది ఎంత శాతం, 85%, ఫర్ ఎగ్జాంపుల్ 80% సింప్లాస్టిక్ పాత్వే ద్వారానే వెళ్తుంది అనమాట. ఇంకా 20% అది లివింగ్ సెల్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఎండోడెర్మిస్లో సైటోప్లాజం కూడా కొద్దో గొప్ప దీనికి హెల్ప్ చేస్తా అంట. అందుకే ఇక్కడ మేబీ హెల్ప్డ్ బై సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ స్ట్రక్చర్స్ అన్నారు. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు యాక్టివ్ అంటారు అనమాట. 20% యాక్టివ్ ప్రాసెస్తో వెళ్తుంది, 80% ప్యాసివ్ ప్రాసెస్తో వెళ్తుంది అనమాట. అది చూడండి ఇక్కడ కాంటెక్స్లో వాటర్ ఎలా వెళ్తుంది మెయిన్గా అంటే ఎపోప్లాస్టిక్. ఎందుకంటే కాంటెక్స్లో సెల్ టు సెల్ డెత్ స్పేస్ ద్వారా వెళ్తుంది అనమాట. సో కాంటెక్స్ వచ్చిన తర్వాత ఎండోడెర్మిస్ వస్తుంది. ఎండోడెర్మిస్లో ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే సింప్లాస్ట్ పద్ధతి మాత్రం ఉపయోగిస్తుంది. పెరిసైకిల్లో సింప్లాస్ట్ని ఉపయోగిస్తుంది, కానీ ఎక్కువ శాతం ఎపోప్లాస్ట్ని ఉపయోగిస్తారు అనమాట. మనకు ట్విస్టింగ్ ఏంటంటే ఎండోడెర్మిస్లో మాత్రమే సింప్లాస్టిక్. ఓకే, అది. తర్వాత జైలం అనేది డెత్, నాకు ఇంతవరకు ఇంత చదివినా కానీ జైలం అనేది డెత్ సెల్స్ అనేది చాలా కన్ఫ్యూజన్. సో జైలం అనేది డెత్ సెల్. సో ఇది కూడా ఏ పాత్వేని ఉపయోగిస్తుంది, వాటర్ పైకి వెళ్ళాలా వేర్ నుంచి పైకి అంటే ఎపోప్లాస్టిక్ పాత్వే ద్వారా వెళ్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్. సో ఇవన్నీ కూడా లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఏవి కార్టెక్స్ కావచ్చు, ఎండోడెర్మిస్ కావచ్చు, పెరిసైకిల్ కావచ్చు, జైలం కావచ్చు, లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనమాట. ఇవన్నీ డెత్. చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఎండోడెర్మిస్లో అన్ని చోట్ల ఎపోప్లాస్టిక్ పాత్వే అయినప్పుడు మనకు ఎండోడెర్మిస్లో మాత్రమే సింప్లాస్టిక్ పాత్వే పోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది లివింగ్ సెల్స్ ఉంటుంది అని చెప్పేసి. లివింగ్ సెల్ ఉన్నంత మాత్రాన్ని ఇది యాక్టివ్ కాదు, ప్యాసివ్ ప్రాసెస్సే. ఎందుకంటే 85% పనిని సింప్లాస్టిక్ పాత్వే ప్యాసివ్ ప్రాసెస్ ద్వారా, 20% పనిని అప్పుడప్పుడు సైటోప్లాస్మిక్ స్ట్రక్చర్ ద్వారా జరుగుతాయని చెప్పేసి ఇంతకుముందు వెనక స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ భలే ట్విస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఇది ఎంత ఎండోడెర్మిస్. సో ఎండోడెర్మిస్ ఎందుకు ఎపోప్లాస్టిక్ పద్ధతి ద్వారా వెళ్ళదు వాటరు అని అంటే సింప్లాస్ట్ని ఎందుకు ఎంచుకుంటుంది అంటే ఇక్కడ ఎండోడెర్మిస్కు చుట్టూ ఒక వాటర్ని లోపలికి పోనీకోకుండా ఒక వ్యాక్స్ కోట్ లాంటి లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సబిరిన్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంది వాటర్కి ఇంపర్వల్గా పనిచేస్తుంది, ఈ పింక్ కలర్ అనమాట. మరి వాటర్ ఎలా వెళ్తాయి సార్ అన్నప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ఎండోడెర్మిస్లో సబ్మెరైన్ కూడా డిపాజిట్ కానీ కొన్ని స్పేసెస్ ఉంటాయి. సో అట్లాగా వాటర్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ని క్రాస్ అయ్యి లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ క్రాస్ అయ్యింది ఏంటి అంటే సబిరిన్ అనే వ్యాక్స్ కోటు లేని దగ్గర జరుగుతుంది. మరి ఇక్కడ
సెల్ టు సెల్ ఎలా పోతుందంటే మనం మాట్లాడుకున్నాం, సెల్ టు సెల్ ఎప్పుడు కూడా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అమ్మ కడుపులో నుంచి పిల్లవాడికి మనకు ప్లాజెంటా ఎలా అయితే ఉంటుందో, సెల్ టు సెల్ కూడా మనకు ప్లాస్మోడెస్మాటా ఉంటుంది. ప్లాస్మోడెస్మాటా అనే బ్రిడ్జ్ ఉంటుంది మనం మాట్లాడుకునేంత ముందు. సో దీని ద్వారా వెళ్తుంది. సెల్లోకి ఎంటర్ అయితే ఎప్పుడేమో ఎక్కడైతే సబ్మెరీన్ లేదో అక్కడికి చూసుకొని వెళ్తుంది. సెల్ టు సెల్ వెళ్తేప్పుడు మాత్రం ప్లాస్మోడెస్మాటాను ఉపయోగించి వెళ్తుంది అనమాట. అది ఇక్కడ ఏంది, నో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ లేవు, ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ లేవు అనమాట. అంటే ఏంది ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అంటే ఏంది, డెత్ లేదు, ఇది లివింగ్ అనమాట. ఇది లివింగ్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏమిచ్చిన అంటే ఇర్రెగ్యులర్ డిపాజిషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఓవర్ ద రేడియల్ టాంజెంటల్ వాల్స్ ఆఫ్ ఎండోడెర్మల్ సెల్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనే పదం ఎక్కువ ఇచ్చినాడు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇర్రెగ్యులర్ డిపాజిషన్ అనేది వాడినారు కదా. ఇర్రెగ్యులర్ డిపాజిషన్ దేని గురించి వాడినారంటే సబ్మెరీన్. ఈ పింక్ కలర్ మొత్తము ఇర్రెగ్యులర్, ఇక్కడ మొత్తం ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ కాలేదు, మళ్ళీ ఇక్కడ ఫిల్ అయింది, మళ్ళీ ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ కాలే. కాబట్టి ఈ పదాన్ని దేనికి వర్తిస్తుంది అంటే సబ్మెరీన్కి ఇర్రెగ్యులర్ డిపాజిషన్గా వర్తిస్తుంది అనమాట. ఈ సబ్మెరీన్ అనే దానిని ఏమంటారంటే క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అంటారు. ఎండోడెర్మిస్లో క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయా అంటే ఉంటాయి. దానికి పేరు ఏంటంటే సబ్మెరీన్ అన్న క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అన్న రెండు ఒకటే. ఇది ఇర్రెగ్యులర్ డిపాజిషన్లో ఉంటుంది డ్యూ టు ఇట్లా రకరకాలుగా ఇక్కడ హోల్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ప్లాస్మోడెస్మాటా ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి అది. సో ఇదంతా మనకు డిస్కషన్ చేసిన తర్వాత ఎందుకు ఎండోడెర్మిసిస్లో ఎపోప్లాస్టిక్ పాత్వే అనేది ఫాలో అవ్వదు, ఓన్లీ సింప్లాస్టిక్ ఫాలో ఎందుకు అవుతుందంటే మనకు అర్థమైంది కదా రీజను, డ్యూ టు లివింగ్ సెల్స్ మాదిరి ఉంటాయి అందుకనమాట. ఇక్కడ డెత్ స్పేస్ ఎక్కడ లేదు చూడండి అందుకు. ఇక్కడ చూడండి మనకు ఎపిడెర్మిసిస్లో పాత్వే ఎపోప్లాస్ట్ పాత్వే ఫాలో అవుతుంది, ఇది కూడా ఎపోప్లాస్టిక్ పాత్వే. ఎండోడెర్మిస్కి వచ్చేకల్లా ఈ ఎండోడెర్మిసిస్లో చూడు ఎలా ఉందంటే ఫస్ట్ ఎపిడెర్మిసిస్లో సింప్లాస్టిక్ పాత్వే ద్వారా సెల్ వాల్ డెత్ కాబట్టి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చేసి ఈ రెండింటి కూడా ఎపోప్లాస్టిక్ పాత్వేని ఫాలో అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడు ఎండోడెర్మిస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ పెరిసైకిల్కి పోలినప్పుడు మనం ఏ ఉపయోగించని చెప్పినాం అక్కడ ప్లాస్మోడెస్మాటా అనే బ్రిడ్జ్ని ఉపయోగించి లోపలికి వెళ్తాను కదా. సో ఇటు చూడండి లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ ఎపోప్లాస్ట్ సింప్లాస్ట్ నుంచి ఇక్కడ స్పేస్ ప్లాస్మోడెస్మాటా బ్రిడ్జ్ని ఉపయోగించుకొని పెరిసైకిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎపోప్లాస్ట్ పాత్వేని ఫాలో అవుతుంది అనమాట. అది ఓకే. మనం చెప్పాము ఎండోడెర్మిసిస్లో ఏముంటాయి, క్యాస్పేరియన్ స్ట్రిప్స్, దీనే సబ్మెరీన్ స్ట్రిప్స్ ఉంటాయని చెప్పినాం. చూడండి మనం సాధారణంగా చూస్తుంటాం వాటర్ అనేది భూమిలో నుంచి గ్రావిటీకి వ్యతిరేకంగా ఆకుల్లోకి చేరినప్పుడు దాన్ని ఏమంటారు అంటే అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. ఈ అసెంట్ ఆఫ్ శాప్కు ఉపయోగపడే ఫోర్సెస్ ఏంటివి అంటే రూట్ ప్రెజర్ ఒకటి, తర్వాత వచ్చేసి ట్రాన్స్వర్షన్ పుల్ ఒకటి. చూడండి ఇప్పుడు నేనేం చెప్తాంటే మీకు అసలు మొక్కలో రూట్ ప్రెజర్ అనేది డెవలప్మెంట్ మొట్టమొదటిసారి ఎలా అవుతుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకుందాం. మనం రూట్ ప్రెజర్ అనేది మొక్కలో డెవలప్మెంట్ ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం. ఎలా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది మొక్కలో జైలం అనుకోండి, ఇది జైలం, ఇది వేరు అనుకోండి, జర ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది వేరినప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి. ఏంటి ఇక్కడ సొల్యూట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంది వాటరు దీంతో పోల్చుకుంటే వాటర్ ఇక్కడ తక్కువ, కానీ అలా వద్దు, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వాటర్ సమానంగా ఉన్నాయి అనుకుందాం ఫస్ట్. సో ఇక్కడ వాటర్ సమానంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఎప్పుడైతే మొక్క మన సాయిల్లో ఉండే మట్టిలో ఉండే మినరల్ న్యూట్రిషన్ని లోపలికి పీల్చుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వాటర్లో ఉండే మినరల్స్ యొక్క శాతం పెరిగిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సొల్యూట్గా ఏర్పడుతుంది కదా. సో సొల్యూట్గా ఏర్పడుతుంది అంటే ఏంటి, ఇక్కడ వాటర్ పొటెన్షియాలిటీ అనేది తగ్గిపోతుంది, అంటే నీళ్ళ శాతం తగ్గిపోయి సొల్యూట్ యొక్క శాతం అనేది పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే వాటర్ శాతం ఆల్రెడీ ఎక్కువనే ఉంటుంది, కానీ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఈ దేంట్లో సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటరు హై ఫోర్స్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట.
మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఫస్ట్ ఈక్వల్ ఉంది ఇక్కడ అనుకుందాం. మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ రూట్ ద్వారా లోపలికి వెళ్ళిపోతే ఈడేమవుతాయంటే సొల్యూట్స్ శాతము కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఏర్పడుతుంది. అప్పుడు వాటర్ పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది. అంటే వాటర్ పొటెన్షియల్ తగ్గిపోతుంది అంటే ఏంటి, వాటర్లోని మాలిక్యూల్స్ ఫ్రీగా కదలడం అక్కడికి ఇక్కడికి అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, వాటర్ శాతం తగ్గిపోయిందని అర్థం, సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిందని అర్థం అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాంగ వాటర్ ఇడ ఎక్కువ ఇడ తక్కువ అయిపోతుంది. అప్పుడు ఎక్కువ నుంచి తక్కువలోకి వాటర్ ఏమవుతుంది, ఫోర్స్తో వెళ్ళిపోతుంది. అట్లాగా రూట్ ప్రెజర్ ఏర్పడుతుంది జైలంలో. అంటే రూట్ హెయిర్ నుంచి రూట్ ప్రెజర్ ఏర్పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకు రూట్ ప్రెజరు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పింది రూట్ ప్రెజర్ అంటే ఎప్పుడు అంట, చెట్టు అనేది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, నీళ్ళని దేంతో ట్రాన్స్పిరేషన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. రూట్ ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటే పదం. మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్లో లేట్ ఈవినింగ్లో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం పొద్దున్నే లేచింటాం. పొద్దున్న లేచినప్పుడు ఏమవుతుంది, వాతావరణం చల్లగా డిమ్గా ఉంటుంది కాబట్టి మనకు ప్లాంట్లో నుంచి రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది నెగ్లిజిబుల్ అమౌంట్ 0% ఉంటుంది. అప్పుడు కానీ ప్లాంట్ మాత్రం వాటర్ని పీల్చుకోకుండా ఉంటుందా అంటే పీల్చుకుంటూనే ఉంటుంది అనమాట. అట్లా ప్లాంట్ అనేది వాటర్ని పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతాయంటే రూట్ ప్రెజర్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది అనమాట. కానీ పొద్దున్న కానీ మరియు మరీ లేట్ ఈవినింగ్ కానీ ట్రాన్స్పిరేషన్ అంటే చెట్లో నుంచి అది ఆవిరవ్వడం, నీళ్ళు ఆవిరవ్వడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ టైంలో ఈ రూట్లోని వాటర్ అబ్జర్ప్షన్ ప్లాంట్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రూట్ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వీడేమన్నా అంటే ఎర్లీ మార్నింగ్లో కానీ లేట్ ఈవినింగ్లో కానీ రూట్ ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పినాడు అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అడగవచ్చు రూట్ ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని అంటే ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ మనకు తెలుసు. కానీ ఏ టైంలో ఏ పరిస్థితిలో ఉంటుంది అంటే ఎప్పుడైతే రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉండి దేంతో పోల్చుకుంటే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్తో పోల్చుకుంటే అప్పుడు రూట్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే, యా, ఇక్కడ ఒక విషయం చెప్తుండే ఏదంటే డిఫ్యూజన్ అంటే ఏంటంటే మనకు డిఫ్యూజన్ ఆఫ్ వాటర్లో డిఫ్యూజన్ జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటారు. అదే ఎయిర్లో మాలిక్యూల్స్ అనేది డిస్పర్స్ అయితే దాన్ని డిఫ్యూజన్ అంటారు. కానీ వాటర్లో డిఫ్యూజన్ జరిగితే దాన్ని ఆస్మోసిస్ అంటారు అని చెప్తాడు. ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. ఇక్కడ వీడు ఏమంటాడంటే సింపుల్ డిఫ్యూజన్ ఈజ్ నాట్ సాచురేటెడ్ బికాస్ అన్నాడు. అంటే ఇక్కడ మనకు ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ గురించి మాట్లాడట్లేదు. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో మనకు రెండు ఉన్నాయి, సింపుల్ డిఫ్యూజన్ ఒకటి, తర్వాత వచ్చేసి ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్ ఒకటి. దాంట్లో మొదటిది సింపుల్ డిఫ్యూజన్. సో సింపుల్ డిఫ్యూజన్ అనేది ఎప్పుడు కూడా ఎందుకు ఆగదు, ఎప్పుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, ఒక పక్క నిండుగా ఉండిపోయేటట్టు అవ్వదు అని చెప్తున్నాడు. దీంట్లో కారణం ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్ డిఫ్యూజన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను చూడండి. ఇక్కడ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్లో ఇది ఈ బొమ్మ వరకు సింపుల్ డిఫ్యూజన్, ఈ బొమ్మ రెండు మాత్రము ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. ఇది సింపుల్ డిఫ్యూజన్, ఫెసిలిటేటెడ్ డిఫ్యూజన్. సో ఎందుకు ఈ డిఫ్యూజన్ అనేది See how these guard cells, they regulate the opening and closing of stomata. And for that, we'll have to deal with the potassium ion theory or the Levitt theory. Let's see what it is. So this here, beta, is a guard cell, right? This is a guard cell, and surrounding the guard cell is the epidermal cell, that is the subsidiary cell. This is the vacuole of the guard cell. Okay, what happens during day, that the starch present in the guard cell, because you know guard cell has chloroplast, so it will form food and the starch will be present over there. The starch will undergo a hydrolysis, it will form glucose, and then it will undergo EMP. What is EMP? The Embden-Meyerhof pathway, the glycolysis. So what will be formed? PEP, that is phosphoenol pyruvate. This phosphoenol pyruvate will combine with CO2 in the presence of the enzyme pepcase, and then oxaloacetic acid will be formed. Then from this oxaloacetic acid, malic acid will be formed. This malic acid will break into its ions.
that is hydrogen ions and the malate ions. Then in the membrane of the guard cell, we have hydrogen potassium ion exchange pumps. Hydrogen potassium ion exchange pumps. What they do, they throw the protons or the hydrogen ions outside the cell and take the potassium ion into the cell. Along with them, chloride ions also come into the cell. So this question is very important, that during opening of stomata, what goes out of the guard cell? Hydrogen ions. And what comes into the guard cell? Potassium ions and chloride ions. So during opening of stomata, there is efflux of hydrogen ions, exit, and influx of potassium and chloride ions. These potassium ions combined with the malate ions and form potassium malate. This potassium malates get accumulated into the vacuole of guard cell. And you know, potassium malate is a solute. You know that accumulation of solute decreases. This potassium malates get accumulated into the vacuole of guard cell. And you know, potassium malate is a solute. You know, ions combined with the malate ions and form potassium malate. This potassium malates get accumulated into the vacuole of guard cell. And you know, potassium malate is a solute. You know that accumulation of solute decreases the water potential of the cell. So because of the accumulation of potassium malate in the guard cell, the water potential of guard cell decreases, due to which water from the subsidiary cell goes into the guard cell. The water potential of guard cell decreases, due to which water from the subsidiary cell goes into the guard cell. Because the water potential of guard cell decreases, due to which water from the subsidiary cell goes into the guard cell. Because of this, the guard cell becomes turgid. Water from the subsidiary cell goes into the guard cell. Because of this, the guard cell becomes turgid. And when the guard cell will become turgid, the pore will get open and stomata will open. Because of this, the guard cell becomes turgid. And when the guard cell will become turgid, the pore will get open and stomata will open. Clear? So this is important. So what happens during day? During opening of stomata, guard cells become turgid and stomata open. And what happens during opening of stomata? There is efflux of hydrogen and influx of potassium and chloride ions. Okay, so this is the basis behind the opening of stomata. Now transpiration. To fix one CO2 molecule, the loss of water is less. Photosynthesis, what are C4 plants and what are C3 plants? But in C4 plants, when photosynthesis happens, to fix one CO2 molecule, the loss of photosynthesis, what are C4 plants and what are C3 plants? But in C4 plants, when photosynthesis happens, to fix one CO2 molecule, the loss of water is less. But in C3 plants, during photosynthesis, to fix CO2, the loss of water is more. So this is given in NCERT here, that the loss of water in C4 plants is just half of C3 plants. That means C4 plants are more efficient in, in regulating the amount of loss of water. Clear?